వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జిల్లా కేంద్రం ఏర్పాటు అటు పెద్ద ఎత్తున వివాదాలకు దారితీసిన పరిస్థితి. అదేవిధంగా జిల్లా కేంద్రాలు తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ కూడా భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొద్దుటూరులో మేధావి సంఘాలు, అదేవిధంగా వైద్యులు, న్యాయవాద సంఘాల నేతలు కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా పొద్దుటూరు వాణిజ్య కేంద్రం, అదేవిధంగా ముంబైతో అంటే రెండవ ముంబైగా భావిస్తున్నటువంటి వ్యాపార వాణిజ్య కేంద్రంలో రెండవ ముంబైగా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో పొద్దుటూరును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నటువంటి వాదనలు వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు పలువురు న్యాయవాదులు, అదేవిధంగా వైద్యులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ వాదన తెరపైకి వస్తుంది? అంటే ప్రొద్దుటూరు ఈ పట్టణం అనేది చాలా పురాతనమైనది. చిన్న చిన్న ఇప్పుడు నంద్యాల దీనికి సమానమైనటువంటి నంద్యాల జిల్లా ఏర్పడింది, మదనపల్లి ఇలాంటివి అన్నీ ఏర్పడుతున్నప్పుడు ప్రొద్దుటూరు వెనకబడిపోవడం అనేది చరిత్రలో మేము క్షమింపరాని నేరం చేసినట్టుగా అవుతుంది. ప్రొద్దుటూరు జిల్లా కోసం మేము ఈరోజు గొంతెత్తకపోతే భావితరాలకు మేము అన్యాయం చేసినట్టుగా అవుతుందని మేము భావించేసి ఈ జిల్లా సాధన చేయాలని చెప్పేసి మేము తీర్మానం చేయడం ఉంది. ప్రొద్దుటూరు అంటే మొత్తం రాష్ట్రంలో జిల్లా కావడానికి ఎన్ని అర్హతలు అన్ని పట్టణాలకు ఉన్నాయో అన్ని అర్హతలు మన ప్రొద్దుటూరుకు ఉన్నాయి. కాబట్టి మేము ఈ జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మేము నినాదం తీసుకొని ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ, ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ దీంట్లో భాగమయ్యి ఈ అంతా జిల్లా కోసం సాధన చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రధానంగా నేనేమంటున్నానంటే, మీరు ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేయాలన్నటువంటి వాదన మీరు వినిపిస్తున్నారు. ఓకే, అది కొంత పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇక్కడ జరుగుతున్నటువంటి భౌగోళికంగా పరంగా తీసుకోవచ్చు, అటు గ్రామాలు కావచ్చు, నియోజకవర్గాల స్వరూపాలను కూడా బేస్ చేసుకొని జిల్లా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య జిల్లాను రాయచోటిగా ఇచ్చారు. అప్పట్లో మీరు ఎందుకు ఈ వాదన వినిపించలేకపోయారు? సో అదేవిధంగా భౌగోళికంగా కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గాల పరంగా తీసుకుంటే మాత్రం ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా మార్చడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదా? అంటే ఒక్కటి మాత్రం నిజమే, మేము ఆ రోజు గొంతెత్తలేకపోయిన మాట నిజమే. కానీ ప్రతి ఒక్కరి మనసులో ఇది గూడు కట్టుకొని ఉంది. ఈ ప్రాంతానికి అన్నిటికీ కూడా ఈ జమ్మలమడుగు కానివ్వండి, ఎర్రగుంటకు కానివ్వండి, మైదుకూరు కానివ్వండి, ఆ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క ఏరియాకు ఇది కేంద్రం అవుతుంది. కడప వెళ్ళాలంటే ఎక్కడో మనం వద్దిరాల నుంచి లేకపోతే ఇంకెక్కడో కొండలు మైలవరం లాంటి చోట నుంచి ఇంకా ఈ సైడ్ ఎక్కడి నుంచో కడప పోవాలంటే ఉన్నంత సౌలభ్యం ఇక్కడికి వచ్చే అంత చాలా సుఖంగా ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, కేంద్రానికి రావడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పేసి మా యొక్క ఆకాంక్ష. సో ఎందుకు కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు? అసలు ప్రధాన కారణం ఏంటి? అంటే రెండో మైసూరు దసరా ఉత్సవాల రెండో మైసూరుగా ప్రసిద్ధిగాంచినటువంటి పొద్దుటూరు, అదేవిధంగా వాణిజ్యపరంగా తీసుకుంటే మాత్రం రకంగా రెండో ముంబైతో పోటీ పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఈ వాదన మీరు కొత్తగా తెరపైకి తెస్తున్నారు? ప్రొద్దుటూరుకు జిల్లా కేంద్రం అనేది ఈరోజు వాదనే కాదు, చాలా రోజుల క్రితమే ఒకసారి స్టార్ట్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల అది అలా సబ్సైడ్ కావడం జరిగింది. ప్రొద్దుటూరుకు ఎందుకు జిల్లా ఇవ్వాలనే అంశంపైన 2-3 మాటలే చెప్తాను. ఇక్కడ జరిగినటువంటి ఒక భౌగోళిక పరిస్థితులు చూస్తే మన్యం జిల్లా చాలా తక్కువ వైశాల్యంతో, చాలా తక్కువ పాపులేషన్తో, విశాఖపట్నం జిల్లా అతి తక్కువ వైశాల్యంతో ఉన్నటువంటి వాటిని జిల్లాలుగా చేయడం జరిగింది. కడప జిల్లాలో కడపకు తర్వాత ప్రొద్దుటూరు అనే వంశం కాకుండా కడప కంటే ఎక్కువ సౌకర్యాలు కలిగినటువంటి ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేసుకోవటము ఇక్కడ మన ప్రొద్దుటూరు వాసులకి కాకుండా జిల్లా వాసులకి అందరికీ కూడా ఒక గురుతర బాధ్యతని మేము భావించాం. భౌగోళికంగా మన ప్రొద్దుటూరుకి దాదాపు 500 నుంచి 1000 ఎకరాలు మనకు ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రభుత్వం జరిపినటువంటి జిల్లా కోర్టు ఉంది, జిల్లా హాస్పిటల్ ఉంది, జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఈ విధమైనటువంటి అన్ని జిల్లాకు సంబంధించిన జిల్లా అనే పేరుతో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో ఉన్నప్పటికీ ఇందాకనే మా రఘురామరెడ్డి సార్ చెప్పారు, జిల్లాలో ఉన్నటువంటి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ 16% ఏదైతే ఉందో దాన్ని ప్రొద్దుటూరు ఉద్యోగులకు కూడా ఇస్తున్నారనేటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వము దీన్ని డిస్ట్రిక్ట్గా ఎప్పుడో గుర్తించిందనేది మా వాదన, మా యొక్క ఆకాంక్ష. ఈ ఆకాంక్షను ప్రజల్లో మేము రేకెత్తించడం మా బాధ్యత. ఇవాళ మేము ఆ వాదన ఇప్పుడు ఇందాక మీరు అడిగారు అప్పుడు ఎందుకు ఎత్తలేదని, రాబోయే తరాలు కూడా ఇదే ప్రశ్న మమ్మల్ని
మా యొక్క తరాన్ని అడిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. మా యొక్క సెకండ్ తరం అంటే మా తర్వాత తరం మమ్మల్ని క్షమించడానికి నేరం చేశారని అనుకోకుండా ఈ జిల్లాను మేము ఈ 2-3 ఏళ్లలో సాధించుకుంటే మనకు మన ప్రొద్దుటూరులోని ప్రతి పౌరునికి, మైదుకూరులోని ప్రతి పౌరునికి, జమ్మమడుగులోని ప్రతి పౌరునికి విశేషమైనటువంటి ఒక గొప్ప అవకాశాలు, ఒక గొప్ప ఉద్యోగ అవకాశాలు, ఒక గొప్ప మెడికల్ కాలేజ్ అవకాశాలు ఇవన్నీ కూడా సాధిస్తాము. ప్రొద్దుటూరుకు ఇటు సైడు కుముద్వతి నది, అటు సైడు పెన్నా నది, చుట్టుపక్కలంతా కూడా వాటర్తో స్టాగ్నెట్ అయ్యి వ్యవసాయ పరంగా, ఇండస్ట్రియల్ పరంగా, కాటన్ పరంగా, ఆయిల్ పరంగా, బంగారు పరంగా ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప విశేషాలన్నీ మన ప్రొద్దుటూరులోనే కేంద్రీకృతం కావడము, దానికి మనం సాధించలేకపోతే మనల్ని రాబోయే తరాలు క్షమించవనే ఒక గొప్ప ఆలోచనతో ఈ అంశాన్ని మేము తెరపైకి లేవనెత్తి ప్రజల్లో ఈ స్పృహను కలిగించడానికి, ప్రజలను ఉద్యమం వైపు నడపడానికి మేము కృషి చేస్తున్నాం సార్. ప్రధానంగా ఇప్పుడు నియోజకవర్గాల వారీగా తీసుకుంటే ప్రొద్దుటూరు ఒక కేంద్రంగా ఉందని భావిస్తున్నారా? అంటే ఇటు జమ్మలమూడు కావచ్చు, ఇటు బద్వేలు కావచ్చు, మైదుగూరు కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాలు కమలాపురం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి, నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలను కలుపుకోవాలని మీరు భావిస్తున్నారు? ఎస్ సార్. అంటే ప్రజెంట్ మా ఆకాంక్ష వచ్చి జమ్మలమడుగును, మైదుకూరును తీసుకోవాలని అనుకున్నాము. ఇటు తర్వాత ఎప్పుడైతే విభజన జరిగేటప్పుడు ప్రభుత్వము కొన్ని బౌండరీస్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు కొన్ని మండలాలు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కు, కొన్ని నియోజకవర్గాలు ఇటు సైడ్ చదువుకు, కొన్ని ఫిర్కాలు ఈ పక్క నుంచి ఆ పక్కకు వచ్చేదానికి కూడా ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్లోనే అది డైరెక్ట్ చేస్తుంది. ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ డీలిమిటేషన్, ఈ జిల్లాల పునర్విభజన. ఈ జిల్లాల పునర్విభజన చేసుకోవడానికి ప్రభుత్వం ఎంతో ముందంజలో ఉంది. ఒక కమిటీ కూడా వేసింది. మన ప్రొద్దుటూరు వాసి సత్యకుమార్ గారు అందులో ఒక ప్రధానమైన మెంబర్గా ఉండటము మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రొద్దుటూరు జిల్లా సాధించడానికి ఆయనతో పాటు అధికార పార్టీ వాళ్ళను అందరినీ కూడా తీసుకొని ఇక్కడి నుంచి ఒక ఉద్యమం రూపంలో చేస్తామని మా ఆకాంక్ష. అంటే నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు మీరు కేవలం చర్చలతో మొదలుపెట్టారు. ఇది జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు కానీ లేదంటే అన్ని రాజకీయ పార్టీలతో ఏమైనా సమావేశమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏంటి? ప్రతి రాజకీయ పార్టీని మేము కలుస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం. రాజకీయ నిర్ణయం కూడా దీంట్లో ప్రధానంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసినా కూడా ఇమ్మీడియట్గా అసెంబ్లీ సెషన్స్లో రెండు సభల్లో కూడా దీన్ని ఆమోదం పొందుకోవాలి. అది అధికార పార్టీ ఉన్నప్పుడే మనకు సాధ్యమవుతుంది. ఆ 2 సెషన్స్లో 2 అసెంబ్లీలు ఉన్నాయి కదా, ఎగువ సభ, ఎమ్మెల్సీ, వాటిలో కూడా ఇది మనము పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసము అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులంతా కూడా ప్రొద్దుటూరు పైన ఇప్పుడు మైదుకూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రొద్దుటూరులోనే ఉంటారు. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రొద్దుటూరులోనే ఉంటారు. ఇట్లా ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి విశేషం వస్తే పెద్ద విశేషమైన ఈ ఒక బంగారు ప్రొద్దుటూరు, సిరిపురం. ఈ ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా చేసుకోవడం అనేది మనందరి గురుతర బాధ్యత. రాజకీయ పార్టీలకు గొప్ప సదవకాశము, వాళ్లకు పొలిటికల్గా కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి పార్లమెంటు స్థానం కూడా వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏదైతే భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తుంది సార్, చెప్పండి అసలు ఎందుకు ఈ వాదన కొత్తగా మీరు తెరపైకి తెస్తున్నారు? ఇప్పుడు ఇప్పటికే బద్వేల్లో కూడా బ్రహ్మంగారు అక్కడ జన్మించినటువంటి జన్మస్థలం కాబట్టి, బ్రహ్మంగారి మఠం నడయాడినటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్నే జిల్లా కేంద్రంగా మార్పు చేయాలన్నటువంటి వాదనలు వినిపిస్తుంది. మరోవైపు కొత్తగా మీరు కూడా ఈ బద్వేలుతో పాటు బద్వేలు పక్కన పెడితే ప్రొద్దుటూరును చేయాలన్న వాదన తెరపైకి తెస్తున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ప్రధానంగా ఉద్యమాలు ప్రజల మనోభావాల నుంచి పుడతాయి. ఆ ఉద్యమాల పుట్టుకకు కారణం కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలే. గత నెల జూలై 22వ తారీఖున ప్రభుత్వము ఒక జీవో ఇచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్. ఆ ఆర్డర్లో జిల్లాల పునర్విభజన కోసం 5 మంది మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో కొన్ని లక్షణాలను పెట్టింది, కొన్ని క్రైటీరియా ఇచ్చింది. ఈ క్రైటీరియా ప్రకారము ఎక్కడైనా రాష్ట్రంలో జిల్లాలు కోరుతూ ఉంటే గనక జిల్లాలు ఇస్తాము, దీనికి గాను ఈ మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు జిల్లాలలో పర్యటిస్తారు అని చెప్పింది. అంటే ఇంటి పెద్ద అయినటువంటి ప్రభుత్వము మాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరు ఎక్కడైతే జిల్లాలు కావాలనుకుంటున్నారో వాళ్లకు ఈ మంత్రివర్గ ఉపసంఘానికి వినతి పత్రాలు ఇచ్చుకునేటువంటి వెసులుబాటు కల్పించారు. ఆ దాంట్లో భాగంగానే ప్రొద్దుటూరులో ఎన్నో ఏళ్ల నుంచి అనేక చోట్ల టీ స్టాల్లు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, ఎక్కడైనా సరే మన ప్రొద్దుటూరు జిల్లా కాలేదు, మన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు, అయినా కూడా మన ప్రొద్దుటూరు జిల్లా కాలేదు అనే ఒక ఆవేదన నుంచి పుట్టిందే. ఎన్నో రోజులు మేము ప్రతి టీ స్టాల్ దగ్గర
ప్రతి పార్క్ దగ్గర ఎప్పుడైనా ఇలాంటి పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు నలుగురు కలిసే చోట ప్రతి చోట ఇదే డిస్కషన్. అప్పుడు కూడా 25 జిల్లాలు చేసినప్పుడు 26 జిల్లాలు చేసినప్పుడు కూడా మనం ఉద్యమం చేశాం. ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి అనే పేరుతోనే లేఖలు రాశాం. కానీ అప్పుడు ఒక స్టాండర్డ్ పెట్టుకొని కేవలం పార్లమెంటు నియోజకవర్గాలనే జిల్లా అనడం వల్ల మనకు ఒక అడ్డంకిగా మారింది. ఇప్పుడు అలాంటిది లేదు. పరిపాలనా సౌలభ్యం కోసం సాంస్కృతిక పరంగా వెరీ రిచ్, కల్చరల్ పరంగా హైలీ రిచ్, అటు తర్వాత భౌగోళికంగా నైసర్గికంగా జిల్లా కేంద్రాలకు చాలా దూరంగా ఉండేటువంటి వాటిని చేద్దామని చెప్తున్నారు. మామూలుగా మన రాయలసీమను బుందేల్ఖండ్తో పోలుస్తారు. బుందేల్ఖండ్ ప్యాకేజీ కూడా 2014 విభజన హామీలో మనకిచ్చింది. బుందేల్ఖండ్లో దాదాపుగా 10 నుంచి 15 లక్షల జనాభాకే ఒక జిల్లా ఉంది. 10 నుంచి 15 లక్షలు. మన ప్రొద్దుటూరు జనాభా ఇప్పుడు 2021లో సెన్సస్ జరిగినట్టే కనుక మన ప్రొద్దుటూరు జనాభానే 3.5 లక్షలు ఉండేది. సో కాబట్టి జనాభా పరంగా కూడా మనం జిల్లా అడగడానికి మనకు హక్కు ఉంది. అదేవిధంగా నైసర్గిక పరంగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ 3 ఒకే కల్చరు, ఒకే సివిలైజేషన్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి మనం చేయాలని కోరుతున్నాం. బద్వేలు వాళ్ళు చేశారని మనం కాదు. బద్వేలు వాళ్ళు బ్రహ్మంగారి మఠం పేరుతో బ్రహ్మంగారి మఠం పేరుతో జిల్లాగా వాళ్ళు కోరుతున్నారు. యాక్చువల్గా బ్రహ్మంగారి మఠం అనేటువంటిది మైదుకూరు జిల్లాలో, మైదుకూరు నియోజకవర్గంలో ఉంటుంది. బద్వేలు వాళ్ళు బద్వేలు నియోజకవర్గంలో ఉంటారు. కాబట్టి వాళ్లకు మనకు పోలిక లేదు. ఈ ఆకాంక్ష అనేటువంటిది నాకు చిన్నప్పటి నుంచి, నేను 2000 సంవత్సరంలో ప్రొద్దుటూరు చదవడానికి వచ్చినప్పటి నుంచి నాకు ప్రొద్దుటూరు ఇంత రిచ్గా ఉంది, ఇంత అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే కనుక జిల్లా అయితే బాగుంటుంది కదా అనేటువంటిది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏదన్నా పథకం మనకు ప్రవేశపెడితే కనుక అది మనకు లబ్ధి చేకూరడం లేదు. ఎందుకంటే కనుక మన జిల్లా కాదు, ఇక్కడ కలెక్టర్ లేడు, ఇక్కడ ఒక ఆర్డీఓ లేడు, ఇక్కడ ఒక ఎస్పీ లేడు, మనము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తీసుకునే వాళ్ళు లేరు, ఇక్కడ ఒక రెవెన్యూ డివిజనే లేదు. సో కాబట్టి అన్ని విధాలుగా ప్రొద్దుటూరికి అర్హత, ఆ జీవో చెప్పిన ప్రకారం ప్రొద్దుటూరికి అర్హత 100% ఉందనే మేము నమ్మి ఈ ఉద్యమాన్ని అందరూ సబ్బండ వర్గాలు మొత్తం కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని దీంట్లో కలుపుకొని ముందుకెళ్ళి ప్రొద్దుటూరు సాధించాలనే ఆకాంక్షతోటి ఏర్పాటు చేసుకున్నాం సార్. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఒక వాదన వినిపిస్తున్నారు, బద్వేల్ వాళ్ళు ఒక వాదన వినిపిస్తున్నారు. ఇట్లా భిన్నమైనటువంటి వాదనలు వినిపించిన నేపథ్యంలో కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా. సో వాటిని ఎలా రూపుమాపుకునే దిశగా అడుగులు వేయబోతారు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లా సాధన కమిటీ నాగిరెడ్డి గారితో మేము మాట్లాడాలని మా జేఏసీ కమిటీ సభ్యులు డిసైడ్ అయ్యాము. ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని, బద్వేల్ను కూడా మాలో కలిపి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రొద్దుటూరు జిల్లాని ఏర్పాటు చేయడంలో మా సభ్యులందరం ఏకాభిప్రాయంతో ఉన్నాము. ఇలాంటిది ఎక్కడ జరిగిందంటే కనుక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏర్పాటు జరిగింది. సో వాళ్ళను కూడా మేము త్వరలో పెద్దలు నాదస్కిరెడ్డి గారితో మాట్లాడించి వాళ్ళను కూడా కలుపుకొని మేము ముందుకెళ్లాలనే ఆలోచిస్తున్నాం సార్. ఎందుకంటే కనుక బద్వేలు, పోరుమామిల్ల, కలసపాడు ఈ మండలాల నుంచి వ్యాపార పరంగా కానీ, వైద్య పరంగా కానీ, విద్యాపరంగా కానీ ప్రతి ఒక్క ప్రజా ప్రొద్దుటూరుకే వస్తాడు. ఇది నిజం. కాబట్టి వాళ్ళు మేము కలుస్తాము అని మనతో మాట్లాడతారని మేము మనసా వాచా కర్మనా నమ్ముతున్నాం సార్. రాయలసీమలో ప్రొద్దుటూరు జిల్లా సాధనలో రెండో మాటకు తావు ఉండదని మేము కోరుతున్నాము, నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. సో మొత్తంగా భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి వాళ్ళందరితో చర్చిస్తాం. ఏదైతే బద్వేల్లో ఒక రకంగా భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, బ్రహ్మంగారి జిల్లాగా బద్వేలు చేయాలన్నటువంటి వాదన వినిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో కూడా కలిసి చర్చిస్తాం. ఏదైతే సమస్యలు రాకుండా సానుకూలంగా పరిష్కరించుకునే దిశగా కూడా అడుగులు వేయబోతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు మరొకరున్నారు, ఆయన అడిగి తెలుసుకుంటుంది. చెప్పండి, అసలు ఎలా చూడాలి? కొన్ని ప్రాంతాల వాళ్ళు కూడా జిల్లా కేంద్రం మాకు కావాలని వాదనలు వినిపిస్తారు. సో దీనివల్ల కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంత ప్రాంతీయ భేదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కదా. దీన్ని ఎలా రూపుదిద్దుకోవాలని మీరు భావిస్తారు? అటువంటి అభిప్రాయ భేదాలు, ప్రాంతీయ భేదాలకు తావు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రొద్దుటూరులో విభిన్న రంగాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు అనాది కాలం నుంచి ఉన్న కారణంగా ఈ ప్రొద్దుటూరును ఖచ్చితంగా జిల్లా చేసేటందుకు మిగతా నియోజకవర్గాల ప్రజలందరూ కూడా వారి యొక్క సమ్మతిని సానుకూలంగా వ్యక్తం చేస్తారని నమ్ముతూ తప్పనిసరిగా ప్రొద్దుటూరును జిల్లా కేంద్రంగా ప్రొద్దుటూరు జిల్లాగా చేయాలన్నటువంటి విషయాన్ని శాంతియుతమైనటువంటి పద్ధతిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ సంఘటితం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రొద్దుటూరు జిల్లాను సాధించేంత వరకు ఈ ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. అంటే ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి అన్నారు కాబట్టి నేను ఒక చిన్న విషయం ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నాను. రాజకీయ పార్టీలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారితో మాట్లాడి వాళ్ళందరినీ ఒక తాటిపై నడిపించే ప్రయత్నం చేయగలరా? ఇందులో పౌరులే కాకుండా
అన్ని రంగాలకు సంబంధించినటువంటి వారిని అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారిని అందరినీ కూడా సమన్వయపరుచుకొని వారందరి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లి ప్రొద్దుటూరు జిల్లాను సాధిస్తామని తెలియజేస్తుంది. సో మొత్తం మీద ఏదైతే పొద్దుటూరును జిల్లా కేంద్రంగా మార్పు చేయాలన్నటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యం ఇందుకు ప్రధాన కారణం పొద్దుటూరు ఎన్నో ఏళ్లుగా అటు జిల్లా ఆసుపత్రి ఉంది, అదేవిధంగా జిల్లా కేంద్రంగానే మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి. ఇది ఒక రకంగా వ్యాపార పరంగా కావచ్చు, వాణిజ్యపరంగా కూడా చాలా పేరున్నటువంటి పొద్దుటూరు. అలాంటి పొద్దుటూరుకు ఈసారి ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఇచ్చే దిశగా కూడా అటు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకొని అదేవిధంగా ఏదైతే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తే వాటిని కూడా రూపుమాపే దిశగా వారందరితో చర్చించి ఏదైతే ఇప్పటికే బద్వేలులో కొంత బద్వేలును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నటువంటి వాదన వినిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వారితో కూడా కూర్చొని చర్చించుకుంటాం. సానుకూలంగా సమస్యను పరిష్కరించుకొని పొద్దుటూరును జిల్లా కేంద్రంగా సాధిస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి సాధన కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, అదేవిధంగా అధ్యక్ష కార్యదర్శులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.